హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ప్రేమ అనే ముసుగులో పార్ట్ 4లోకి వచ్చేసాం. ప్రేమకి స్నేహానికి ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటితే ఎవరికైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది దాటనంత వరకు ఎవరు ఏమనుకున్నా మనం తప్పు చేయనప్పుడు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటి అనేది మనకు తెలిస్తే చాలు అని అంటారు. కానీ లోకం అనే మాటల ముందు మనం ఎంత అని భరిస్తాం? ఎంతమందికి మనం సంజాయిషి ఇస్తాం? ఎంతమందికి మనం తప్పు చేయలేదని నమ్మకం కలిగిస్తాం అని అనుకున్నది ఆమె. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉండటం గమనించిన సన్ని, ఏమిటి అంత పరధ్యానంగా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు, ఇప్పుడు మనల్ని మన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని అడిగింది. ఏమనుకుంటారు? మనం కూడా వాళ్ళలాగే జీవితం సాగిస్తున్నామని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పుని కప్పపిచ్చుకోవడానికి నేరం మన మీద వేస్తారు. వాళ్ళేదో నేరం చేయనట్టు మనమేదో నేరం చేస్తూ దొరికిపోయినట్టుగా మాట్లాడతారు. అంతకు మించి ఇంకేం లేదు అని అన్నాడు సింపుల్గా. సరే, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుని నాకు ఇది అంతా చూపించావు అని అన్నది. నాకులాగా నువ్వు కూడా నమ్ముతూ గుడ్డిగా మోసపోకూడదని చూపించాను అని అన్నాడు. మరి మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరేం చేద్దామని అనుకుంటున్నారు అని అడిగింది ఆమె. అన్ని క్వశ్చన్లు నువ్వే అడుగుతున్నావు, నన్ను అడగనియ్యవా వనిత? ఇదే క్వశ్చన్ నేను నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నేను నీకు నీ హస్బెండ్ నిజస్వరూపం చూపించాను, మరి ఇప్పుడు నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగాడు. అందుకు ఆమె, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అయినా క్వశ్చన్ అడిగింది ఫస్ట్ నేను. నా క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అడగకపోయినా నేను ఆన్సర్ ఇచ్చేదాన్ని. ముందు నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వు అని అడిగింది. అందుకు సన్నీ మాట్లాడుతూ, నేను శశికి డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆమెను నేను ఇంకా భరించలేను. ఆ నమ్మక ద్రోహాన్ని నేను భరించలేను. ప్రతి క్షణం నవ్వుతూ ఆమె ముందు నటిస్తూ జీవించలేను. నేను డివోర్స్ అడిగినప్పుడు శశి పక్కాగా నేనేదో తనకి అన్యాయం చేస్తున్నట్టు, వాడుకొని వదిలేస్తున్నట్టు మాట్లాడుతూ ఫిర్యాదుకి నీ దగ్గరికే వస్తుంది. అప్పుడు నువ్వు ఇప్పుడు ఇది చూసి ఉండకపోయి ఉంటే అప్పుడు నువ్వు నన్ను తప్పు పట్టేదానివి. కాబట్టి నేను ఎవరో నన్ను తప్పు పడతాడని నేను అసలు భయపడను. కాకుంటే నువ్వేం చెయ్యాలో నువ్వు తెలుసుకుంటావు, నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుంటావని నేను నీకు ఇది చూపించాను. నేనైతే శశిని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఆమె జీవితానికి నేను అడ్డు రాకూడదు అనుకుంటున్నాను. అలా అని వాళ్ళిద్దరిని అలా వదిలేయమని నేను చెప్పను నీకు. చేతనైతే నీ భర్తని మార్చుకో, లేదు అని అంటూ ఆగిపోయాడు, ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ. అందుకు వనిత చిన్నగా నవ్వుతూ, లేకుంటే అతన్ని వదిలేయమంటావు, అంతే కదా? నువ్వు నేను ఇద్దరం వదిలేసి వాళ్ళిద్దరికీ మనిద్దరం తప్పు చేస్తున్నట్టుగా చూపించి వాళ్ళిద్దరి దారికి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉండిద్ది. రేపటి రోజున వాళ్ళు మనిద్దరిని తప్పు పడతారు. సో అలా కాకుండా ఉండాలి అంటే నేను ఒక ప్లాన్ ఆలోచించాను. దానికి మీ సపోర్ట్ తెలియచేయాలి అని అనుకుంటున్నాను అని అన్నది. ఏమిటది అని అడిగాడు క్యూరియస్గా సన్నీ. మీరు మీ భార్య మారితే వదిలేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా భర్త మారినా నేను మాత్రం నా భర్తతో కలిసి జీవించాలి అని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఉన్న ఒక్క రోజులో నాకు మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇందులో మీరు నన్ను మోసం చేస్తున్నారు అని అనుకోవడానికి నాకు ఇక్కడ అనుమానం లేదు. నేనేమంటున్నానంటే మనిద్దరం కూడా వాళ్ళిద్దరిలాగా క్లోజ్గా ఉందాం అని అనగానే నోరు తెరిచాడు సన్నీ. అందుకు వనిత నవ్వుతూ, మరీ అంత ఆశ్చర్యపోకండి, నేనన్నది అంత క్లోజ్గా ఇంటిమసి పెంచుకుందాం అని కాదు. మనిద్దరం కూడా అలా లవ్లో ఉన్నాం అని వాళ్ళకి సీన్ క్రియేట్ చేయాలి. మనిద్దరం పడే బాధ ఏదో వాళ్ళిద్దరికీ కూడా తెలియాలి. మనం ఎవరికి వాళ్ళం సైలెంట్గా వాళ్ళని వదిలేస్తే ఒకరినొకరు ఓదార్చుకునే క్రమంలో దగ్గరయ్యారేమో అని ఇప్పుడు చేసే అక్రమ సంబంధాన్ని రేపటి రోజున నలుగురిలో సక్రమమైన సంబంధంగా మార్చుకుంటారు. అందుకే రిస్క్ ఉన్నా కానీ నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు భర్తచాటు భార్యలాగా బ్రతికాను. ఇప్పుడు నేనేమిటో నా భర్తకి చూపించాలి అని అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరూ మన ఇద్దరిని గమనిస్తున్నారు అన్నప్పుడు మన ఇద్దరం కొంచెం క్లోజ్గా ఉందాం. వాళ్ళు లేనప్పుడు మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉందాం అని అన్నది. ఆమె మాటలు విన్న సన్నీ ఆశ్చర్యంగా
వాళ్ళేదో తప్పు చేస్తున్నారని మీ గౌరవాన్ని మీరే బజారుకి ఇచ్చుకోవాలని చెప్పి చూస్తున్నారా? దీన్ని సమాజం హర్షించిద్ది అని అనుకుంటున్నారా? నన్ను తప్పు పడతారని నేను అస్సలు అనుకోను. తప్పు చేసిన ఆడది, మొగుడు తప్పు చేసిన ఆడది వెనకేసుకొస్తుంది. అదే ఆడది తప్పు చేస్తే మగవాడు చచ్చినా వెనకేసుకొని రాడు సరికదా. కనీసం శిక్షణ జ్ఞానంతో కూడా ఆలోచించరు. అది తన చెల్లో తల్లో అయితే 1% అన్నా ఆలోచిస్తాడేమో కానీ తన భార్య అయితే ఆ 1% కూడా ఆలోచించడు. తనని పతితలాగానే చూస్తాడు. అక్కడ తప్పు జరిగిందా లేదా అని ఎవరూ ఆలోచించడు. ఈ గేమ్లో నాకంటే మీకే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. సరే, నేను హెల్ప్ చేస్తా. నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరూ తప్పు తెలుసుకునేలాగా మనిద్దరం చేస్తాం. నెక్స్ట్ నీ భర్తతోటి కలిసిపోతావా అని అడిగాడు. నా భర్తతో కలిసిపోయి ఉండేలాగా అయితే నేను ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమీ తెలియని దానిలాగా ఇంటికి వెళ్ళి ముడుచుకొని పడుకొని ఏడుస్తూ నా జీవితం ఇంతే అనుకునేదాన్ని. కానీ నేనెందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాను అనేది అతను ఎంత అన్యాయం నాకు చేశాడో అతనికి తెలియాలి. ఆ తర్వాత నేను డివోర్స్ ఇచ్చేసి నా దారిని నేను నా జీవితాన్ని జీవిస్తాను. అప్పుడు మీకు నచ్చితే మీరు మీ సెస్సీని వదిలేసి మీ సెస్సీని మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు, లేదా మీ జీవితాన్ని మీరు మీ ఇష్టానుసారంగా జీవించవచ్చు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఎవరైనా మోసం చేస్తే ఎదుటి వాళ్ళు కూడా మోసం చేసి జీవించగలరు అని వాళ్ళకి కూడా తెలియాలి. మనం చేస్తే ఎదుటి వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతుందో ఎదుటి వాళ్ళు మనకి మోసం చేస్తే అంతే నొప్పి కలుగుతుందని వాళ్ళకి కూడా తెలియాలి అని అంది ఆవేశంగా. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఆమె ఫోన్ రింగ్ అయింది. దానికి దగ్గరగా సన్నీ ఉన్నాడు. అక్కడ ఆమె భర్త కార్తిక్ ఫోటో డిస్ప్లే అయ్యింది. కానీ అతని పేరు లేదు. నా ప్రపంచం అని ఉంది పేరు స్థానంలో. అది చూసి, ఇదిగో మీ ప్రపంచం పిలుస్తుంది అని అంటూ ఆమెకు ఫోన్ అందించాడు. ఆమె ఆ ఫోన్ వైపు అతని వైపు ఒకసారి చూసి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి హలో అని ఆమె అనకముందే అతను, హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఐ మిస్ యూ సో మచ్ బంగారం అని అన్నాడు. అతని మాటలు విన్న వనితకి అర్రికాలి మంట నెత్తికెక్కి ఉండు చెప్తాని పని అని మనసులో అనుకుంటూ కావాలని సన్నీకి దగ్గరగా వెళ్ళి హస్కీగా అని మూలిగింది. మొదట ఏమీ అర్థం కాని సన్నీ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆ తర్వాత ఆమె కావాలని యాక్ట్ చేస్తుందని అర్థం చేసుకొని ముసిముసిగా నవ్వుతూ గుసగుసగా మాట్లాడాడు. ఆ గుసగుసలు, ఆ సౌండ్స్ విన్న కార్తిక్ సీరియస్గా, వనిత, నువ్వెవరితో ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఏంటి, నువ్వెవరితోనన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావా అని అడిగాడు కోపంగా. ఆమె ఏం సమాధానం చెప్తుందా అని సన్నీ కూడా క్యూరియస్గా ఎదురు చూస్తున్నాడు. అందుకు వనిత, అది కాదండి, మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయ్యో, మీకు నా మీద ప్రేమ ఇంతేనా? నేను కాదండి, టీవీలో నుంచి వస్తున్నాయి. అయినా నేనెక్కడుంటానండి, ఇంట్లోనే ఉంటాను కదా, మీకు చెప్పకుండా అడుగు కూడా బయట పెట్టను కదా అని అమాయకంగా మాట్లాడుతూనే అతనికి సమాధానం చెప్పింది. కానీ ఆమె గొంతులో మాత్రం ఆ హస్కీనెస్ని అలానే ఉంచింది. అందుకు కార్తీక్ మాట్లాడుతూ, మరి నీ గొంతు ఎందుకు అలా ఉంది అని అన్నాడు. అందుకు వనిత, ఇప్పుడే వర్కౌట్ చేస్తుంటే మీకు కాల్ వచ్చింది. ఆ వర్కౌట్ నుంచి వచ్చిన ఆయాసమే అండి, అంతే. మీరు నన్ను అనుమానిస్తున్నారా? టీవీలో వచ్చే సౌండ్స్కి మామూలు సౌండ్స్కి కూడా మీకు తేడా తెలీదా? అయినా నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవడానికి మీరు నన్ను ఏమైనా తక్కువ చేసి చూస్తున్నారా? లేక నన్ను ఏమన్నా మోసం చేస్తున్నారా ఏమిటి? అయినా మీకు ఈ పాడు ఆలోచన ఎలా వచ్చిందండి? మీరు ఇలాంటి వాళ్ళని నేను అనుకోలేదు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అలా అనుమానించానా? మీరు ఎప్పుడైనా నన్ను అలా మోసం చేశారా? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానని మీరు ఫీల్ అవ్వడానికి అని అన్నది. అందుకు కార్తీక్ మాట్లాడుతూ, చిచి, కల్లో కూడా నేను నీకు అపకారం చేయను డార్లింగ్ అని అన్నాడు. ఒక పక్క అతను శశిని ముద్దాడుతూనే ఆమెను తన కౌగిల్లో ఉంచుకొని వనితతో ఆ మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు. అయితే శశి కూడా ఆ మాటలన్నీ వింటూ ముసిముసిగా నవ్వుతూ అతన్ని రెచ్చగొడుతూ ఉంది. అవి అన్నీ యువతల పక్కకి గుసగుసగా వినిపిస్తున్నాయి. అది విన్న వనితకి తిక్కరేగి సన్నీ బుగ్గు మీద చెయ్యి పెట్టి ముద్దు సౌండ్ వచ్చేలాగా పెట్టింది. ఆ దెబ్బతో కార్తీక్ శశిని పక్కకు నెట్టి, మళ్ళీ ఏమిటా సౌండ్ అని అడిగాడు. అబ్బా, అదేదో
రొమాన్స్ మూవీ అండి. టీవీలో వస్తుంటే చూస్తున్నా. మీకేమైంది ఈరోజు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మీకేమైంది అని అన్నది. అందుకు కార్తీక్ మాట్లాడుతూ నాకేం కాలేదు కానీ ముందు ఆ టీవీ ఆపే, అలాంటి మూవీస్ చూడకు అని అన్నాడు. అందుకు వనిత మాట్లాడుతూ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉందండి. స్టోరీ ఏమిటంటే ఇది తన భార్యని తన భర్త తన స్నేహితురాలితోనే ఉంటూ మోసం చేసే ఒక కొరియన్ డ్రామా అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయినా అలా ఎలా మోసం చేస్తారండి? ఏదేమైనా నా మొగుడు శ్రీరామచంద్రుడని గర్వంగా నేను చెప్పుకోగలను. మీరు ఎప్పుడు కలలో కూడా అలాంటి పనులు చేయరు కదా అండి అని అన్నది అమాయకంగానే. సన్నీ ఆమె మాటలు వింటూ చిన్నగా నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వచ్చి సారీ అని అంటూ ఆమెని అమాంతంగా ఒక్కసారిగా పైకి లేపి కిందికి దించాడు. ఆ పరిణామాన్ని ఊహించని వనిత ఆ అని ఒక్కసారిగా అరిచింది. అటుపక్క ఉన్న కార్తీక్ అబ్బబ్బా వనిత, ముందు ఆ డ్రామా చూడడం ఆపు. నీకు తెలుసు కదా నాకు అలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇష్టం ఉండవు అని. అయినా నువ్వు అలాంటివి చూస్తున్నావేంటి అని అన్నాడు. ఆ మాటలు వింటున్న సన్నీకి ఒంటి నిండా కారం పూసినట్టు అనిపిస్తుంది. ఒక పక్క అక్కడ తన భార్యతో అతను రాసలీలలు చేస్తూ, ఇక్కడ తన భార్యని డ్రామాలు చూడొద్దు, సినిమాలు చూడొద్దు, వేరే వారితో ఉన్నావా అని అనుమానిస్తూ మాట్లాడుతున్నాడు. వీడికో రూలు నాకో రూలా అని అనుకున్నాడు. అదే సమయంలో వనితకి కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. తనకో న్యాయం, అతనికో న్యాయమా? ఇదెక్కడి సమానత్వం, ఇదెక్కడి ప్రేమ? అతను ఒక పక్క నన్ను మోసం చేస్తూనే శ్రీరామచంద్రుడి కంటే ఎక్కువగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఇతన్ని నేను ఎలా నమ్మాలి? నా కళ్ళతో నేను చూడకపోయి ఉంటే ఇతను చెప్పే మాటలన్నిటినీ నేను చక్కగా పాటించేదాన్ని, చక్కగా వినేదాన్ని, నమ్మేదాన్ని. ఇలా నా జీవితం మొత్తం అతని చేతిలో కీలుబొమ్మలాగా ఉండిపోయేదాన్ని. ఒక పక్క మోసం చేస్తూ కూడా ఇలా ఎలాగా అతను చేయగలుగుతున్నాడు? అదే పని నేను చేస్తూ అతన్ని మోసం చేస్తే అతను తట్టుకోగలడా? మరి ఎప్పటికైనా నిజం బయటపడిద్దని వాళ్ళిద్దరూ ఎలా ఆలోచించకుండా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంది. ఆమె కళ్ళు కోపంతో ఉన్నా కానీ కన్నీళ్లు మాత్రం ఆమె చెంపల మీదకి జారిపోతూ ఉన్నాయి. అది చూసిన సన్నీకి ఆమె మీద చాలా జాలి కలిగింది. ఒక మగవాడిగా తన భార్య తనని మోసం చేస్తే తట్టుకోవడమే కష్టంగా ఉంది. కానీ ఒక ఆడపిల్ల, అది తన భర్త చాటున ఉన్న ఆడపిల్ల, తన భర్తే తన ప్రపంచంగా బ్రతుకుతున్నది. బయట ప్రపంచంలో తన భర్తకి ఎలా బ్రతకటం ఇష్టం లేదో అలాగనే ఉంటుంది. అతని పేరు చాటనే బ్రతుకుతుంది. ఇలాంటి మనిషి ఇలా తన భర్త తనని మోసం చేస్తున్నాడు, చేస్తూ ఇంకా మోసపు మాటలే చెప్తున్నాడు అని తెలిస్తే ఆ మనిషి ఇంకా ఎంత నరకం అనుభవిస్తుందో కదా. పాపం ఈ అమ్మాయి అని అనుకున్నాడు. అయినా ఇంత అందమైన భార్యని పెట్టుకొని వాడికి అదేం పోయే కాలం అని అనుకున్నాడు. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే తనకి ఈ అమ్మాయి ముందే తెలుసు. ముందుగానే తానే ఈ అమ్మాయిని ప్రేమించాడు. తాను ప్రేమించి తన ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేసేలోపే కార్తిక్‌కి భార్య అయిపోయింది. ఆ విషయం శశికి కూడా తెలియదు. నన్ను ఆ బార్‌లో చూసి నేను కూడా కోటీశ్వరుడిని అనుకొని నా వెనుక పడింది. నన్ను ప్రేమించాను అని చెప్పింది. నేను తనకి అంత కోటీశ్వరుడిని కాను అని, కొంచెం టైం ఇస్తే అలాంటి స్థాయికి వెళ్తానని తనకి మాట ఇచ్చాను. ఆమె కూడా సరే అని మాట ఇచ్చింది. తనతోనే ఉంటాను అని చెప్పింది. తన ఎదుగుదల కోసం వెయిట్ చేస్తాను అని చెప్పింది. ఇంతలో ఏమైందో కానీ 6 నెలల క్రితం నుండి ఇదిగో ఈ అమ్మాయి భర్తతోనే తను ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పోనీ ఈ అమ్మాయి బయట అమ్మాయా అంటే అది కూడా కాదు. తన బెస్ట్ ఫ్రెండ్. అలాంటి బెస్ట్ ఫ్రెండ్‌కి తను ఎలా మోసం చేయగలిగింది? ఒకళ్ళు మోసం చేస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇద్దరూ తనకు సంబంధించిన వాళ్ళే. నీ 2 కళ్ళల్లో ఏ కన్ను నీకిష్టమంటే ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్తారు? 2 కళ్ళు అవసరమే అని పాజిటివ్‌ని, నెగెటివ్‌ని సన్నీ ఆలోచిస్తూ ఆమె వైపు నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. చేస్తే ఈ అమ్మాయి మనసు కాస్త సేద తీరుతుంది. నేను మగాడిని. ఎలాగైనా తట్టుకుంటా. కానీ ఈ అమ్మాయికి ప్రేమ కావాలి. తన భర్త చేసిన మోసాన్ని మరిపించే అనురాగం కావాలి. నేను అది ఆమెకి నటనలో భాగంగానే అందించాలి అని అప్పటికప్పుడు అనుకుంటూ ఆమెతో మాట్లాడాలని అనుకున్నాడు. ఇక కార్తీక్ ఆమెకు టీవీ ఆఫ్ చేయి, నేను 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్తూ కాల్ కట్ చేశాడు. సన్నీ ఆమె వైపు చూస్తూ 2 అడుగులు ముందుకు వేసి ఆమె చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుస్తూ, నేను మీతో ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరించాలి అని అన్నాడు. ఏమిటి అని అన్నది నిర్లిప్తంగా ఆమె. మనం నటనలో భాగంగా
భాగంగానే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ నేను కూడా యాక్ట్ చేస్తా. కానీ నా ప్రేమని నేను నిజంగానే చూపిస్తా. ఒక మనిషి నా దగ్గర ఉంటే నా ప్రేమని నేను నటనలాగా చూపించలేను. అది మీకు ఇష్టమేనా? అలా అని మీతో నేను ఇంటిమసీ ఏర్పరచుకోను. నేను ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఎవరినైనా, ఎవరితోనైనా నేను మనస్ఫూర్తిగానే ఉంటాను. నటించడం నాకు చేత కాదు. నేను మిమ్మల్ని ఒక ఫ్రెండ్‌గా ప్రేమిస్తున్నాననుకుంటారో, లేకపోతే ఒకవేళ మీ పేరెంట్స్ లాగా చూస్తున్నాను అనుకుంటారో, లేకపోతే మీ వెల్ విషర్ లాగా అనుకుంటారో అది నాకు తెలీదు. మీరే అన్నారు కదా! ఫ్రెండ్‌షిప్‌కి, లవ్‌షిప్‌కి సన్నని గీత ఉంటది. ఆ గీత దాటకుండానే నా ప్రేమను మీకు చూపిస్తాను అని అన్నాడు. మొదట అతని మాటలకు ఆశ్చర్యపోయినా తర్వాత అది నిజమే అనిపించింది. యాక్టింగ్ అంటే ఎక్కడో ఒక చోట తెలిసిపోతది. కానీ నిజంగానే బిహేవ్ చేస్తే ఎక్కడ నటనలాగా అనిపించదు. అలా అని అతనితో అంతే నిజాయితీగా తను ఉండగలదా అంటే ఏమో తను కూడా అంతేనేమో. తాను ప్రేమను నటించలేదు. అందుకే ఆమె కూడా సన్నగా తల ఊపుతూ, కానీ చివరిలో నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశానని మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు అని అన్నది. అస్సలు అపార్థం చేసుకోను. కానీ జీవితాంతం మీకే అవసరం వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. నేనున్నానని అస్సలు మీరు ఎక్కడ ఉన్నా కానీ మర్చిపోవద్దు అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది? మరి ఇలా యాక్ట్ చేస్తూ చేస్తూ వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారా? లేకపోతే వీళ్ళిద్దరిని చూసిన శశి, కార్తిక్ నిజ స్వరూపాలు ఎలా బయటపడతాయి? వీళ్ళిద్దరూ ఆ తర్వాత నిజంగానే విడిపోతారా? లేకపోతే ఎవరి పార్ట్నర్స్ తోటి వాళ్ళు కలిసి ఉంటారా? అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్‌లో ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్‌కరమైన సీరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకొస్తాను. ఇది డే బై డే ఇస్తానండి. ఎందుకంటే రాయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వ్యూస్ కూడా ఎక్కువ ఉండటం లేదు. అలాంటప్పుడు అంటే నేను ఏ స్టోరీకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది చెక్ చేసుకోవాలని హర్రరు, రొమాన్సు అన్నీ పెడుతున్నాను. మీకేది ఇష్టమో నాకు తెలియజేస్తే అలాంటి స్టోరీసే నా ఈ ఛానల్‌లో ఉంటాయి.